తప్పించుకునే అవకాశమే ఉండదు, శిక్ష మాత్రం పడుతుంది. అది ఎన్ని సంవత్సరాలు అన్నదే మనకే తెలీదు. మళ్ళీ మన ఫ్యామిలీ చూసుకునే అవకాశం కూడా ఉండదు. అలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం అసలు మీరు ఫ్లైట్లో అయితే తెచ్చుకోవద్దండి. ఫ్లైట్లోనే కదా, ఎయిర్పోర్ట్కి అసలు తేవద్దు. హాయ్ అండి అందరికీ, ఎలాగొన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియో అనమాట. వీడియో ఏంటో తెలుసుకునే ముందు ఒక తమ్ముడు కామెంట్ చేశాడు. ఆ బ్రదర్ పెట్టిన కామెంట్ ఏంటో చూద్దాం. అక్క కోవిడ్కి వచ్చేటప్పుడు ప్రాసెస్ ఏం తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోకూడదు చెప్పండి అనేసి కామెంట్ పెట్టాడు అనమాట. ఈ బ్రదర్ 4 సార్లు కామెంట్ పెట్టాడు. నిజంగానే పాపం ఎంత అర్జెంట్ అయిందో నాకు తెలియదు కానీ అన్నిసార్లు కామెంట్ పెట్టాడు అనమాట. బ్రదర్ పేరు వచ్చేసి శ్యామ్ కుమార్ వెన్నెల. థ్యాంక్స్ ఫర్ కామెంట్ తమ్ముడు. అలాగే ఈ వీడియో కూడా తొందరగా చేయమని కంగారు పడ్డాడు తమ్ముడు. చాలా అవసరమై ఉంటుంది ఈ వీడియో. నాకైతే వీడియో చేయడానికి అస్సలు కుదరలేదండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ పిల్లలకి సెలవులు ఇచ్చారు కదా, స్కూల్కి సెలవులు ఇచ్చారు. చాలా గందరగోళంగా ఉంటారనమాట వాళ్ళకి ఇంట్లో ఉంటే. అందుకని నాకు వీడియో తీయడానికి అస్సలు కుదరలేదనమాట. వెంటనే చేద్దామని నాకు అనిపించింది కానీ అస్సలు వీలు పడలేదు. ఈ గందరగోళంలో అసలు వీడియో చేయడానికి కుదరదు అనమాట. అంత రభసగా ఉంటారు ఈ కోవిడ్ పిల్లలు. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది, బయట ఆడుతున్నారు అనమాట. అందుకని మంచి అవకాశం అనేసి ఇప్పుడైతే చేస్తున్నాను. ఈ వీడియో మాత్రం చూస్తే తమ్ముడు ప్లీజ్ కామెంట్ చేయి, నాకు మీకు ఉపయోగపడిందంటే నాకు సంతోషం కదా. అలాగే ఈ విషయం మీద చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. కొత్తగా కోవిడ్కి కానీ వేరే కంట్రీస్ కానీ వచ్చేటప్పుడు అసలు ఏం తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోకూడదు, ప్రాసెస్ ఏంటి, ఆ చెక్కింగ్లో కొన్ని భయాలు ఉంటాయి అనమాట కొత్తగా వచ్చేవాళ్ళకి. కోవిడ్ అనే కాదు, వేరే కంట్రీస్ ఉంటాయి కదా, దుబాయ్ కానీ సౌదీ కానీ ఇలాగ మస్కట్ ఇలా కంట్రీలు ఉంటాయి కదా. కంట్రీలు ఏ కంట్రీ అయినా సరే కొన్ని భయాలు, వాళ్ళకున్న టెన్షన్లో వాళ్ళకున్న డౌట్స్లో అయితే తీరుతాయి అనమాట ఈ వీడియో. అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ మీ వీలైనంత వరకు షేర్ చేయండి. కొత్తగా వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుందని చిన్న ప్రయత్నం అనమాట. కొన్ని వాళ్ళకి భయాలు టెన్షన్లు ఉంటాయి అనమాట. వాళ్ళకి కొన్ని టెన్షన్ పోవాలంటే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే పాస్పోర్ట్ కానివ్వండి, వీసా పేపరు, అగ్రిమెంట్ పేపరు, అలానే నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ టికెట్. ఈ 4 మీరు జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకున్నారా లేదు ఫస్ట్ ఇదైతే చెక్ చేసుకోండి. చాలా ముఖ్యమైనవి అనమాట. ఈ పేపర్స్ అన్నీ మీరు చెక్ చేసుకోండి 1-10 సార్లు బ్యాగ్లో పెట్టుకోండి. వీటితో పాటు మీరు ఇక్కడికి డ్రైవింగ్ పనికి వస్తే మాత్రం ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఒరిజినల్ ఉండాలి, అది కూడా చూసుకోండి. ఈ డ్రైవింగ్ లైసెన్స్ పక్కన పెడితే మామూలుగా సపరేట్గా పెట్టుకోండి. ఇవైతే చెక్కింగ్లో చూడరు కానీ అగ్రిమెంట్ పేపర్, వీసా పేపర్, ఫ్లైట్ టికెట్ కానివ్వండి, పాస్పోర్ట్, ఈ 4 మాత్రం మీరు ఎక్కడైతే స్టార్ట్ అవుతారో ఎయిర్పోర్ట్ ఎంట్రింగ్ కాడ నుంచి మళ్ళీ మీరు ఫ్లైట్ ఎక్కేంత వరకు ఈ 4 చెక్కింగ్లు అయితే చూపించాల్సి వస్తుంది అనమాట. ఈ మాత్రం జాగ్రత్తగా మీరు బ్యాగ్లో పెట్టుకున్నారు లేదో ఒకసారి చూసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి లగేజ్ ఎంత ఉండాలి, ఎన్ని కిలోలు తెచ్చుకోవాలని అది కూడా డౌట్ ఉంటుంది కొంతమందికి. లగేజ్ అయితే మీకు ఒక్కో ఫ్లైట్కి ఒక్కో విధంగా ఇస్తారనమాట. ఒక ఫ్లైట్కి 20 కిలోలు, ఒక ఫ్లైట్కి అయితే 30 కిలోలు, ఒక ఫ్లైట్కి అయితే 40-45 కిలోలు కూడా ఇస్తారు. అన్ని ఫ్లైట్లకి అన్ని రకాలుగా అంటే ఒకే విధంగా ఇవ్వరనమాట కిలోలు అన్నదే. ఒక్కో ఫ్లైట్కి ఒక్కో విధంగా ఇస్తారు కిలోలు మనకి లగేజ్. అలాగే టికెట్ మీద ఇంత లగేజ్ ఇన్ని కిలోలు అని ఇస్తారు కదా, అది కాకుండా మనకు ఫ్రీగా 7 కిలోలు అయితే తెచ్చుకోవచ్చు అనమాట. చేతి బ్యాగ్లో ఫ్రీగా మీరు ఫ్లైట్లో వచ్చేటప్పుడు తెచ్చుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే టికెట్ మీద మనకి ఎన్ని కిలోలు ఉంది లగేజ్ అని చూసుకుంటాం కదా, దాంతోపాటు ఫ్లైట్ ఎన్ని గంటలకు కూడా అది కూడా మీరు కరెక్ట్గా చూసుకోవాలి. దాన్ని బట్టి మీరు ఎయిర్పోర్ట్కి ఎన్ని గంటలకు ముందు రావాలి అని క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ చెప్పాలంటే ఫ్లైట్ టైం వచ్చేసి రాత్రి 8 గంటలకు అనుకోండి. మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అర్థం కావడం కోసం. రాత్రి 8 గంటలకైతే సాయంత్రం 4 గంటలు కానీ 5 గంటలకు కానీ మీరు ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఉండాలన్నమాట. 5 గంటలకు కానీ 4 గంటలు కానీ వచ్చేసారంటే 8 గంటలు మీరు కరెక్ట్గా ఫ్లైట్కి అందుకుంటారు. ఈ 4 గంటలు 3 గంటల ముందే ఎందుకు రావాలంటే ఎయిర్పోర్ట్ లోపల చాలా చెక్కింగ్ ఉంటుంది అనమాట. ఫుల్ చెక్కింగ్ ఉంటుంది. ఈ 4 గంటలు 5 గంటలు కూడా చెక్కింగే లోపలదంతా. ముందు వచ్చారంటే ఇలా 4 గంటలు 3 గంటలు ముందు వచ్చారంటే మీరు ఫ్లైట్ టైంకి కరెక్ట్గా అందుకుంటారు. అందుకని ముందే రావాలన్నమాట. ఫ్లైట్ టైం కంటే కనీసం 3 గంటలు చూసుకోండి. కనీసం 3 గంటలు ముందు వచ్చారంటే కరెక్ట్గా మీకు టైం సరిపోద్ది. 1 గంట ఎక్స్ట్రా వచ్చినా మీకు నష్టమేం కాదు. అందుకని 3 గంటలు కానీ 4 గంటలు కానీ ఫ్లైట్ టైంని మీరు చూసుకుని లెక్కేసుకోవాలి ముందుగానే. లోపల చెక్కింగ్ ఎలా ఉంటుందంటే అసలు ఏది కూడా వదలరు అనమాట. లేడీస్కి తల్లో క్లిప్ ఉంటుంది కదా, క్లిప్ కానీ పినిస్ కానీ చంపెన్లు కానీ వాచ్లు కానీ మగవాళ్ళకు బెల్ట్లు కానీ ప్రతిదీ మొత్తం పూర్తిగా చెక్ చేస్తారనమాట, చాలా స్ట్రిక్ట్గా. నాకైతే ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఫస్ట్ తల్లో క్లిప్ కూడా తీయమని చెక్ చేశారు.
అంత అలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట లోపల చెక్కింగ్ మొత్తం కూడా ఎయిర్పోర్ట్లో. అందుకే ఆ ప్రాసెస్ అంతా అవడానికి 4 గంటలు 3 గంటలు ఖచ్చితంగా పడుతుంది లోపల టైం. లగేజ్లు ఏం తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోకూడదు ఇది కూడా డౌట్ అనమాట కొత్తగా వచ్చే వాళ్ళకి. ఏం తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోకూడదు అంటే మీరు తినే వస్తువు ప్రతిదీ తెచ్చుకోవచ్చండి. కూరగాయలు కానివ్వండి, స్వీట్లు, హాట్లు ఏదైనా సరే, మీకు తినే వస్తువు ఏదైనా సరే, మీ బట్టలు కానివ్వండి, ఏదైనా మీకు ఇష్టమని అన్నీ తెచ్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు చూడండి పచ్చళ్ళు తెచ్చుకుంటారు కొంతమంది, అవి కూడా తెచ్చుకోవచ్చు. పచ్చళ్ళు తెచ్చుకున్నా ఏమి కాదు, పచ్చళ్ళు కారాలు అవి కూడా తెచ్చుకోవచ్చు. పచ్చళ్ళు తెచ్చుకునేటప్పుడు మాత్రం ప్యాకింగ్ మాత్రం బందోబస్తుగా చేసుకోండి. లేదంటే మీరు బట్టల్లో గట్ట పెట్టుకున్నారంటే అది ప్యాక్ చేసేటప్పుడు సరిగ్గా చేయలేదనుకోండి, బట్టల బ్యాగులు మొత్తం ఖరాబ్ అయిపోతాయి అనమాట. అవి మాత్రం జాగ్రత్తగా మీరు పచ్చళ్ళు కానీ అందులో నూనె అది ఉంటుంది కదా, జాగ్రత్తగా ప్యాక్ చేసుకోండి, కట్టుదిట్టంగా ప్యాక్ చేసుకోండి. ఉన్నవి ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి అనమాట. పచ్చళ్ళకి ప్యాక్ చేసేటప్పుడు బాగా ప్యాక్ చేసుకుని తెచ్చుకోండి. పచ్చళ్ళు తెచ్చుకోవచ్చు, కూరగాయలు తెచ్చుకోవచ్చు, మీరు తినే వస్తువులు ఏవైనా తెచ్చుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ సామాన్లు సంబంధించి అంటే ఫోన్లు కానీ, ఛార్జర్లు కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, బ్లూటూత్ కానీ, పవర్ బ్యాంక్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి ఏమైనా మీకు ఫోను ఛార్జర్ అయితే పర్వాలేదు, ఇయర్ ఫోన్స్ అయినా పర్వాలేదు, మీకు బ్యాగులో పెట్టుకోవచ్చు, చేతి బ్యాగులోను. అంతకుమించి ఇంకేమన్నా పవర్ బ్యాంక్ అలాంటివి ఏమన్నా ఉంటే, ఒకటి కంటే ఫోన్లు ఛార్జర్లు కానీ ఇంకా ఏమన్నా ఎక్కువ ఉంటే మాత్రం, ఒకటి కంటే ఎక్కువ ఉంటే పెద్ద బ్యాగ్ మీరు లగేజ్ కట్టుకుంటారు కదా, లగేజ్లో సర్ది పెట్టుకుంటాం మంచిది. ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు ఫోను ఛార్జర్ అలాంటివి. ఎవరో ఇంటికాడి నుంచి వచ్చేటప్పుడు 2-3 ఫోన్లు అయితే తెచ్చుకొని నాకు తెలిసి, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అయితే కొనుక్కొని పట్టుకెళ్తారనమాట. ఒకవేళ అలా తెచ్చుకునే అవసరం ఉంటే మాత్రం హ్యాండ్ బ్యాగ్లో ఒకటి కంటే ఎక్కువ ఉంచుకోకూడదు, పెద్ద బ్యాగ్లో లగేజ్ బ్యాగ్లో అయితే సర్ది పెట్టుకుంటాం మంచిది. చెకింగ్లు ఒకటి కంటే ఎక్కువ అలౌట్ చేయరనమాట. అలాగే మందుల విషయానికి వస్తే మీకు సంబంధించిన ఏవైనా సరే మందులు తెచ్చుకోవచ్చు. అవి కూడా మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే మాత్రం అప్పటికప్పుడు టైం ప్రకారం వేసుకొని, ట్యాబ్లెట్లు కానీ ఏమైనా ఉంటే మాత్రం హ్యాండ్ బ్యాగ్లు పెట్టుకోండి. వాటికి సంబంధించిన స్లిప్లు ఉంటాయి కదా, డాక్టర్ గారు రాసి ఇచ్చిన స్లిప్లు, వాటిని కూడా మీరు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అక్కడ చెక్కింగ్లో ఒకవేళ చూపించడానికి అయితే మీకు అవకాశం ఉంటుంది. ఆ స్లిప్లు ఉంటే మాత్రం ప్రాబ్లం ఉండదు. ఏమన్నా అంత అవసరం ఏమీ లేదు, ఇక్కడ ఇది వాడుకుంటాక తెచ్చుకుంటున్నారంటే అది వేరే బ్యాగు లగేజ్ బ్యాగ్ ఉంటుంది కదా, అందులో పెట్టుకోవటం మంచిది. మీకు ఏదైనా అత్యవసరం అయితేనే మీకు హ్యాండ్ బ్యాగ్లో కానీ చేతి బ్యాగ్లో కానీ పెట్టుకోండి. అలాగే మీరు ఫ్లైట్లో మీకు కూడా తెచ్చుకొని అంటే బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో కానీ చేతి బ్యాగ్లో కానీ మీకు కూడా తెచ్చుకోకూడనివి ఏంటంటే, ఇప్పుడు చూడండి కొబ్బరికాయలు తెచ్చుకుంటారు కొంతమంది, అన్న చేతి బ్యాగ్లో పెట్టుకుని ఒకవేళ తెచ్చుకుంటారు, ఒకవేళ నాకు తెలిసి తెచ్చుకోరనుకోండి, ఒకవేళ కంగారులు ఏమైనా పెట్టుకుంటారని చూసుకోండి. కొబ్బరికాయలు మాత్రం ఎండు కొబ్బరి పొడి కానీ, ముక్కలు కానీ, కొబ్బరికాయలు కానీ అలాంటివి ఉంటాయి కదా, అవి అయితే అలౌట్ చేయరు, చాలా ప్రమాదం అవుద్ది అనమాట ఫ్లైట్లోను, అందుకని అలౌట్ చేయరు. అలాగే సీసాలు, గాజువి ఎలాంటివైనా సరే సీసాలు ఉంటాయి కదా చిన్న చిన్నవే, అంటే గాజు సీసాలు ఎందుకంటే ఇప్పుడు సెంట్లు కాకుండా అత్తర్లు ఉంటాయి కదా, చిన్న చిన్న అత్తర్ బుడ్లు ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా, లేదంటే మందుల పరంగా మనం మెడికల్ పరంగా సిరప్లు కానీ టానిక్లు కానీ ఉంటాయి, అవి కూడా ఒకవేళ తెలియక పెట్టుకుంటారు కొంతమంది హ్యాండ్ బ్యాగులో కానీ చేతి బ్యాగులో కానీ, అవి మాత్రం అస్సలు పెట్టుకోవద్దండి, అవి అయితే అలౌట్ చేయరనమాట. ఫ్లైట్లో అయితే ప్రమాదం జరుగుద్ది అట్ల వల్ల, అందుకని అవి అయితే అలౌట్ చేయరు. మీకు అలాంటి ఏదన్నా అవసరం అయితే పెద్ద లగేజ్ ఉంటుంది కదా, మీరు లగేజ్ కట్టుకుంటారు, ఆ లగేజ్లు అయితే వేసేసుకోండి. అలాగే మీకు ట్యాబ్లెట్లు అనేవి మెడికల్కి సంబంధించి గర్భనిరోధక ట్యాబ్లెట్లు కానీ అవి ఉంటే మాత్రం చాలా మీకు రిస్క్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే, ఇవి ఉంటాయి కదా నవ్వులుతారు కదా, ఏంటయ్యి నోట్లో పెట్టుకుని నవ్వులుతారు, ఏంటంటారు అట్లని పెద్దల కింద పెట్టుకుంటారు కదా, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. కైనీ ప్యాకెట్లు అని ఇంకా రకరకాలుగా ఏ ఉంటాయి కదా, అవి మాత్రం చాలా ప్రమాదం అని తెచ్చుకున్నారంటే ఫ్లైట్లో అక్కడ ఎయిర్పోర్ట్లో చాలా ప్రమాదం అవుతుంది, కేసులు అవుతాయి అనమాట. పట్టుకుంటే మరి జైల్లో పెట్టారంటే ఇంకా అసలు వదిలే ప్రసక్తే లేదు. అవి ఒకటిని ఎవరైనా ఇస్తారు మీకు, కోయిట్కి వెళ్తున్నారంటే గల్ఫ్కి వస్తున్నారంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏదైనా ఇచ్చేటప్పుడు అవి కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి, అందులో ఏముంది ఏమి ఇస్తున్నారు అని చెక్ చేసుకోండి ఒకసారి. లేదంటే మీరు ఎలాగ ఇచ్చినా అలా తెచ్చారనుకోండి మీకు ప్రమాదం అవుద్ది, ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, ఇక్కడ పుచ్చుకున్న వాళ్ళు బాగానే ఉంటారు అన్నట్టు మీకు రిస్క్ అవుద్ది అనమాట. అలాంటివి ఏదన్నా అందులో ఏదన్నా అంటే మీకు తెలియదు కదా అందులో ఏముందో, మీ వస్తువు మీకు తెలిస్తే ఎవరో ఇచ్చింది మీకు తెలీదు, దగ్గరోళ్ళనే సరే మీకు తెలిసిన వాళ్ళు మీకు దగ్గరోళ్ళనే సరే అందులో ఏముంది ఏంటి తినేవి కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఏ వస్తువు అని ఏదైనా సరే వాళ్ళు ఏది ఇచ్చినా కూడా అందులో ఏముందో ఒకసారి చూసుకోండి, చూసుకుని తేయడం మంచిది. లేదంటే మీరు రిస్క్లో పడతారో. జైలు శిక్ష అంటే ఇక్కడ 5 నుంచి 20 సంవత్సరాల దాకా ఉంటుంది అనమాట, అసలు వదిలే ప్రసక్తి అయితే ఉండదు.
తెలిసిన వాళ్ళైనా సరే ఏదైనా ఇచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా 1-2 సార్లు అందులో ఏముంది ఏంటో చెక్ చేసుకుని తేండి. ఎందుకన్నా మంచిది. మీరే కదా ప్రమాదంలో పడేది, మళ్ళీ వాళ్ళకి సంబంధం ఉండదు. అది కూడా మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిగా వచ్చేసి ఎయిర్పోర్ట్లో కొన్ని మోసాలు జరుగుతాయి అనమాట, స్మగ్లింగ్ లాంటివి. ఎవరైనా ఏదైనా ఇచ్చారంటే అసలు పట్టుకోవద్దు, మీరు అసలు తీసుకోవద్దు. అలాంటివి ఏమైనా తీసుకున్నారంటే మాత్రం చాలా ఇరకాటంలో పడిపోతారు. ఇవి కేసులు ఎలాగుంటాయంటే జైలు శిక్షకే కానీ ఇంకా సమాభిక్ష అని ఏమి ఉండదు ఇక్కడ. మన ఇంటికాళ్ళకి తప్పించుకునే అవకాశం ఉండదు. మన ఇంటికాడైతే తట్లో పెట్టి తప్పించుకోవచ్చు. మన ఇండియాలో గురించి తెలిసిందే కదా, ఎలాంటి పని చేసినా కూడా తప్పించుకోవచ్చు. అలాగా తప్పించుకుని కూడా చాలామంది ఉంటారు, మీకు తెలిసిందే. కానీ ఇక్కడ అలాగ ఉండదు. అందుకని ఎయిర్పోర్ట్లో ఏదైనా ఇచ్చినా కానీ అసలు ఎవరు ఇచ్చినా కూడా, ఏది ఇచ్చినా కూడా వస్తువు అవ్వచ్చు, పేపర్ అవ్వచ్చు, ఏదైనా కవర్ లాంటిది ఏదైనా సరే ఎయిర్పోర్ట్లో మాత్రం ఎవరు ఇచ్చినా ఏది ఇచ్చినా పుచ్చుకోవద్దు అసలు మీరు. ఎయిర్పోర్ట్ అనే కాదు, గల్ఫ్ ఏ కంట్రీ అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 రూపాయలు కష్టపడుకుని సంపాదించుకుని వెళ్ళాలి తప్ప అలాంటి వాటిల్లో మనం కలవ చేసుకుని ఎవరికి ఏదో ఉపకారం చేద్దామని మన మీదకే మనం ప్రమాదం తెచ్చుకోకూడదు. మనల్ని నమ్ముకుని ఫ్యామిలీలు కానీ బిడ్డలు కానీ ఉంటారు. కొంచెం ఆలోచించి తెలివిగా మసులుకోండి. చాలామంది తెలివిగా ఉంటారులేండి, కొంతమంది ఏంటంటే తెలియదు కదా, మోసపోయాక కానీ తెలియదు కొంతమందికి అది మోసం జరిగింది అనేసి. మన ఇండియా వాళ్ళు మనం మోసం చేస్తారనమాట. ఏదన్నా ఒక వస్తువు ఇచ్చి పట్టుకోమన్నారంటే చాలా ఇరకాటంలో పడిపోతారు మీరు. అలాంటి ఏదన్నా ఎయిర్పోర్ట్లో ఏమన్నా ఇచ్చినప్పుడు ఎవరన్నా అసలు పుచ్చుకోవద్దు మీరు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంత ఇదిగా చెప్తున్నాను నేను. నాకు ఒక సంఘటన ఎదురైంది అనమాట. నేను కువైట్ నుంచి ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి మళ్ళీ కువైట్కి తిరిగి వస్తున్నాను అనమాట. అలా వచ్చేటప్పుడు నాకు ఏం జరిగిందంటే, నేను లగేజ్ మొత్తం వేసేసాను, చెక్కింగ్ మొత్తం అయిపోయింది. లోపలికి వచ్చేసాను. ఇంకా అరగంట టైం ఉంది ఫ్లైట్కి. అందరూ ఏం చేశారంటే, వెయిటింగ్ హాల్ ఉంటుంది అక్కడ, మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, చెక్కింగ్ మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటారు. నేనేంటంటే గుడ్డు పెత్తనాలు చేస్తున్నాను అనమాట. గుడ్డు పెత్తనాలు అంటే కావాలని కాదు, లోపల ఎయిర్పోర్ట్లో బాగుంటుంది అనమాట. నైట్ అయితే ఇంకా లైటింగ్ అదంతా ఉంటుంది కదా, చూడటానికి చాలా బాగుంటుంది. ఇంకా టైం ఉంది కదా అనేసి అదంతా చూసుకుంటా అక్కడ స్వీట్ షాప్ ఉంటే స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళాను అనమాట. స్వీట్లు అయితే రా పిలుస్తున్నాయి అనమాట, అంత బాగున్నాయి స్వీట్లు. ఫ్రెష్గాను లడ్డూలు కనిపించినాయి అని వెళ్ళాను స్వీట్ షాప్ దగ్గరికి. వెళ్ళి అవి తీసుకుందాం అనేసి ఈ బాక్స్ అంత అనేసి అడుగుతున్నాను అనమాట. అడుగుతుంటే ఈలోపు ఒక అతను వచ్చి పిలుస్తున్నాడు అనమాట. చెల్లెమ్మ అని పిలుస్తుంటే నేను వెనక్కనే ముందుకు చూసుకుంటున్నాను, ఎవరైనా ఉన్నారేమో, ఎవరన్నా పిలుస్తున్నారేమో అనేసి. కానీ అక్కడ ఎవరు లేరు, నేను ఒకతేనే ఉన్నాను. నన్నే నానేసి నిలగడిగాను. అడిగితే ఒకసారి ఇటు రమ్మనేసి పిలిచాడు అనమాట. సైజు పిలిస్తే వెళ్ళాను, దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏంటన్నా అడిగాను. అడిగితే చెల్లెమ్మ నాకు ఒక హెల్ప్ చేసి పెట్టవా అని అడిగాడు. ఏమన్నా ఏం హెల్ప్ కావాలి అనేసి అంటే పేపర్లు చూపించాడని ముందు. పేపర్లు చూపించి కొంచెం పేపర్లో కువైట్ ఎయిర్పోర్ట్కి అందజేయాలి మీరు, మా వాళ్ళు వచ్చి తీసుకుంటారు అనేసి అన్నాడు. లేదు, నేను అలాంటి పనులు చేయను, నాకు తెలుసు కదా, ఆల్రెడీ నాకు ఇలాంటి విషయాలు తెలుసు, నేను న్యూస్లో గట్ట చూసి ఉన్నాను నేను. లేదన్నా నేను అలాంటి పని చేయను, నేను పట్టుకెళ్ళను అనేసి వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే, లేదమ్మ చెల్లమ్మ ప్లీజ్ అమ్మ అనేసి బతిమాలుతున్నాడు అనమాట. బతిమాలి చాలా అర్జెంట్ అమ్మ అనేసి సెంటిమెంట్ డైలాగ్ మాట్లాడతాడు. నువ్వు నా చెల్లిలాగా ఉన్నావు, ఏంటి ప్లీజ్ అమ్మ హెల్ప్ కూడా చేయమ్మ, నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ పేపర్లో, టైం కూడా లేదు, వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తా కూడా ఇంకా వేరే ప్రయత్నాలు చేయడానికి కూడా నాకు టైం లేదమ్మా, ఇంకా చాలా అర్జెంట్ పేపర్లు పంపించడానికంటే అని చెప్తుంటే వింటున్నాను. నేను ఏంటంటే ప్లీజ్ అమ్మ అని బతిమాలుతున్నాడా. అయితే నేను నమ్మట్లేదు, అంటే అతను అంత ఇదిగా చెప్తున్నాడు, నమ్మటానికి మనం చేయడానికి అక్కడ అవకాశం లేదు. అంత అవసరం నాకు ఏముంది చెప్పండి, ఎరకాటంలో పడవలసిన అవసరం నాకు ఏముంది, లేనిపోని తెప్పులు ఎత్తి మీద పెట్టుకున్నట్టు ఉంటుంది. వాళ్ళు ఎవరో ఏంటో నాకు తెలీదు. అయితే నేను ఆలోచించుకుంటున్నాను, ఏంటి వదిలేలాగా లేడు, ఏంటి ఇలా బతిమాలుతాడనేసి వెనక్కి తిరిగి వస్తుంటే ప్లీజ్ అమ్మ మా వాళ్ళు వచ్చి పట్టుకెళ్తాను, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కాకపోతే నేను మా వాళ్ళకి ఫోన్ చేస్తాను, మాట్లాడు, నీకు అంత భయం వేస్తే నీకు మాట్లాడంటే వద్దని, నువ్వెవరో నాకు తెలియదు, ఆ పేపర్లు ఏంటో గొడవ ఏంటో, నాకు ఇలాంటివి పెట్టొద్దని, నేను బిడ్డలు వెళ్దాన్ని, నాకు ఫ్యామిలీ ఉంది, నా బిడ్డలు ఉన్నారు, నేను ఇలాంటి పనులు నేను ఇలాంటివి చేయను అనేసి అన్నాను. ప్లీజ్ అమ్మ అనేసి అసలు చూడే, అసలు పేపర్లు ఏంటో నీకు నమ్మకం కలిగిద్ది, పేపర్లు చూడనేసి చేతులు పెట్టాడు. చూస్తే అవి
నాకు పెద్ద ఇంగ్లీష్ ఏమి రాదు, కొద్దిగా అర్థమవుతుంది కానీ కొంచెం కొంచెం చిన్న చిన్న పదాలు అయితే అర్థమే, కానీ అంత డాక్యుమెంట్స్ గట్టా చదివి అంత ఇంగ్లీష్ అయితే నాకు రాదు. చేతులు పెట్టేటికి చూస్తే వాటి మీద సైన్ చేసినవి కానీ అలాంటివి ఏమీ లేవు. స్టాంపులు అవి ఉన్నాయి. పేపర్లు చూడమ్మా, నీకు నమ్మకం కలిగితే పట్టుకెళ్ళి అంటున్నాడు. నన్ను నమ్మిస్తున్నాడు అనమాట. మరి దాని మీద సైన్ చేసింది ఉండాలి కదా, ఒక్క సైన్ చేసింది కూడా లేదు, ఒక సైన్ కూడా లేదు. అయితే నేను చూస్తున్నాను, పేపర్లు చూస్తుంటే ప్లీజ్ అన్న నన్ను ఇబ్బంది పెట్టవద్దు, నీకు ఎవరికన్నా హెల్ప్ చేస్తారో ఇంకా లోపల మగోళ్ళు గట్ట ఉన్నారు కదా అనేసి, లోపల ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వి ఇలా ఎవరైనా పట్టుకెళ్తారు, నన్ను ఇబ్బంది పెట్టవద్దు అనేసి అంటే, లేదమ్మా ప్లీజ్ అమ్మా మా చెల్లెలు లాంటి దానివి అలాగే ఇలాగ అనేసి అని అంటుంటే, ఈ లోపు పక్క నుంచి ఒక అతను వెళ్తున్నాడు అనమాట. వెళ్తుంటే నేను ఇలా తిరిగి చూసేదానికి అతను కూడా చూస్తున్నాడు అనమాట. ఇక్కడ సంఘర్షణ జరుగుతుంది కదా, ఇద్దరికి డిస్కషన్ జరుగుతుంది కదా. వెళ్తుంటే ఇంకెవరు ఎయిర్పోర్ట్లో ఎవరు లేరు, జనమందరూ లోపలికి వెళ్ళిపోయారు. నేనే పెత్తనాలు చేస్తున్నాను ఇక్కడ ఇలాంటివి కొని తెచ్చుకోవడానికి. అయితే అతను వెళ్ళి అతను ఆగిపోయి, అమ్మ ఏంటి గొడవ ఏంటి అని అడిగితే, ఇలాగ సంగతి అండి, నేను పట్టుకెళ్ళను, నేను చెప్తుంటే ఇబ్బంది పెడుతున్నాడండి, ఇలాగా ప్లీజ్ అని బతిమాలుతున్నాడు, ఏ పేపర్లు ఇస్తున్నాడు నాకు అని అంటే, ఏంటా పేపర్లు ఏంటి ఇవి అనేసి అని పేపర్లు తీసుకున్నాడు అతను. ఈ పేపర్లు ఏంటి అనేసి అడుగుతుంటే, ఇవి ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్, మా సారు వాళ్ళ అబ్బాయికి పంపించాలి, వాళ్ళ అబ్బాయి కోయిట్లో ఉన్నాడో జాబ్ చేస్తాడో అతను వచ్చి పట్టుకెళ్తాడు, తనకి అయితే ఏ ఇబ్బంది ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు, మా ఊళ్ళో వచ్చి పేపర్లు పట్టుకెళ్తారు, మీరైనా చెప్పండి, తను పట్టుకెళ్ళమనండి, ఆ సిస్టర్కి మీరు చెప్పండి అనేసి అని అంటున్నాడు. అసలు ఏంటి పేపర్లు ఏంటి, ఆడవాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నువ్వు ఎయిర్పోర్ట్లోను, ఏంటి అసలు నువ్వు లోపలికి వెళ్ళవచ్చు అలాగలాగా అనేసి గదుంతున్నాడు అతనికి. ఇతను గదుంతున్నాడు కదా, సైలెంట్ అయిపోయాడు. అప్పటి వరకు కాన్ఫిడెంట్గా మాట్లాడాడు, అది నిజం అన్నట్టుగా నమ్మించే విధంగా మాట్లాడాడు అనమాట. కొంచెం సెంటిమెంట్లుగా మొహం అంతా ఎమోషనల్గా పెట్టాడు అనమాట, మనకి జాలి కలిగే విధంగా. మాటలు కూడా తర్వాత తేడా వచ్చినాయి. అతను గదిమాడు కదా, గదివిన తర్వాత కొంచెం కాన్ఫిడెంట్ తగ్గింది అతనిలో. అయితే అతను ఇలాగ అడుగుతున్నాడు, నువ్వు అసలు ఎలాగొచ్చావు లోపలికి, ఏంటి పేపర్లు ఏంటి, వీటి మీద సైన్ చేసింది లేదు, ఏమీ లేదు. నేను అనుకున్నాను దీని మీద సైన్ చేయలేదు, ఏమీ లేవని నేను అనుకున్నాను కదా. అదే ప్రశ్న అతను కూడా అడిగాడు, ఇందులో దీని మీద ఒక సైన్ లేదు, ఏమీ లేదు, ఏంటి కాగితాలు ఏంటి, అర్థం పద్దలేని కాగితాలు అనేసి తెచ్చేస్తున్నా, ఆడవాళ్ళు ఇబ్బంది పడతాను, నువ్వు ఎలాగొచ్చావు లోపలికి అనేసి అతను అడుగుతుంటే అతను కొంచెం భయపడ్డాడు. సరే మరి వెళ్ళు అనేసి ఇలాగంటడికి నేను లోపలికి వచ్చేసాను అనమాట. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. నేను అతను లోపలికి వెళ్ళిపోమనేటప్పటికి వచ్చేసాను నేను లోపలికి. నిజంగా అలాంటి మోసాలు జరుగుతాయి అనమాట. అతను లేకపోతే అతనికి అంత అర్జెంట్ అయితే అతను వేరే విధంగా ప్రయత్నించవచ్చు. నన్ను ఎందుకు బతిమాలుతాడు, మన ప్రయాణికులు ఎందుకు బతిమాలాలి, ఇంకా వేరే ప్రాసెస్ బోల్డ్ అంత ఉంటుంది, చేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి. అది మానేసి ఇలాగ వెళ్ళే వాళ్ళని ఇలాగ ఇబ్బంది పెడుతున్నాడంటే అది అందులో ఏదో ప్రాబ్లం ఉంటుంది. మనం ఇప్పుడు పేపర్లు అని చెప్పాను కదా, అవి వట్టి పేపర్లని మనం అనుకుంటాము. స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలీదు. ఆ పేపర్లోనే మాయ మంత్రాలు చేస్తారో, నీకు చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. వట్టి పేపర్లాగా అనుకుంటాం మనం. అవి ఇంత దొంతర కింద ఉన్నాయి, అందులో ఎన్ని తిరగేసి పోలేసి ఎన్ని పేపర్లని చూస్తాం మనం. ఇంత దొంతర నోట్బుక్ లాగా ఎంత ఉన్నాయి. అవి డాక్యుమెంట్ పేపర్ లాగా ఎంత కట్ట కింద ఉన్నాయి అనమాట. అవన్నీ పేపర్లు చూసేదాకా నాకు తెల్లారిపోద్ది, ఫ్లైట్ కూడా వెళ్ళిపోద్ది. అయితే అవన్నీ అక్కడ తిరిగేసి బొరలే చూస్తామా, అందులో ఏ మాయ ఉందో మనకు తెలీదు. స్మగ్లింగ్ చేసే వాళ్ళు బొరలు వేరేగా ఉంటాయి, వాళ్ళ ఐడియాలు వాళ్ళకి తెలుసు, మనకి ఎలా తెలిసి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎయిర్పోర్ట్లో. ఎవరు ఏది ఇచ్చినా పుచ్చుకోవద్దు, చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మీ ఫ్యామిలీ మీరేంటో, మీ ఫ్యామిలీ ఏంటో, మీరు వచ్చిన పని ఏంటో అది చూసుకోవాలి తప్ప వేరే వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోవద్దు. ఎయిర్పోర్ట్లోనే కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరిని నమ్మొద్దు. మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. కేసులు అంటే మామూలు విషయం కాదు, ఇక్కడ గల్ఫ్ మామూలు విషయం కాదు, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే అలాంటి భయాలు ఏం పెట్టుకోకుండా జాగ్రత్తగా రండి. లగేజ్ విషయాల్లో కానీ ఏదన్నా మీకు డౌట్లు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.